అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హార్ట్ అండ్ సోల్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ చూడబోతున్నామండి. దీనికి ఎలాంటి మసాలా పేస్టు అవసరం లేదండి. మీ పిల్లల లంచ్ బాక్స్కి ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా సోంపు, లవంగాలు, రాతి పువ్వు వేసుకోండి. దీన్ని కాస్త వేపండి. ఇది వేగుతుండగా కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. దీంట్లో వేయడం వల్ల మన పిల్లలు కొందరు తినకుండా ఉంటారు కదండి, నట్స్ ఇలా వేసి ఇచ్చినారంటే తింటారు. తర్వాత చిన్న ముక్కలుగా తరుక్కున్న బీన్స్ వేసుకోండి. దీన్ని కొద్దిగా వేపండి. తర్వాత ముందుగానే కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి పొటాటో, అది వేసుకోండి. అది వేసుకొని కాస్త వేపండి. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకోవాలండి. దీన్ని వేపండి. ఇది మనము ముందుగానే వేసినామంటే చాలా మాడిపోయేలాగా అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ బీన్స్, పొటాటో వేసిన తర్వాత ఆనియన్ వేసాను. తర్వాత ఒక పచ్చిమిరపకాయ రెండుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, పసుపు కొద్దిగా వేసుకోండి. ఇవి ఆ బీన్స్, పొటాటో అంతా కొంచెం మగ్గే దానికోసము కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం అన్నమాట. దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఇది కొంచెం మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్కి ఇది కొంచెం మగ్గుతుందండి. ఒక 50% దాకా మగ్గుతుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఒక క్యాప్సికమ్ వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్గా కావాలంటే కూడా కట్ చేసి వేసుకోండి. నేను ఇలా వేసాను. తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. పుదీనా ఉంటే కూడా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర వేసాను. ఒక టమాటో వేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనంతా బాగా కలిపి ఇది మిరప్పొడి అండి, 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలాస్ అన్ని అమ్ముతుంటారు కదా ప్యాకెట్, అదనమాట. అది ఒక చిన్న ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మనం అప్పుడే కొద్దిగా వేసినాం సాల్ట్, ఇప్పుడు దీనికి అన్నిటికీ సరిపోయేంత కొద్దిగా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ప్లేట్ వేసి దీన్ని మగ్గనివ్వండి. క్యాప్సికమ్ మనకు ఆల్రెడీ పొటాటో సగం ఉడికిపోయింది. ఈ క్యాప్సికము తొందరగానే ఉడికిపోతుందండి కాబట్టి కొద్దిసేపు ఉడకండి. ఇప్పుడు చూడండి, క్యాప్సికము ఉడికిందనమాట. చాలు, అంత మనకు కట్ చేస్తే కట్ అయింది, అంతే చాలు. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఈ రైస్ అంతా బాగా వేసుకొని మొత్తం కలపండి. ఇది బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ వేసి అలాగే పెట్టేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఒకసారి కలిపి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఇది మీరందరూ ఎలా ఉందో చేసుకొని చూసి నాకు చెప్పండి.